హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కేడీ యూనివర్స్. ఈరోజు అయితే మేము మా ఇంట్లో సమ్మక్కని పెట్టుకుంటున్నాము. మా అత్తగారు ఎట్లా పెడుతుందో మీ అందరికీ వీడియోలో చూపిస్తాను. మా అత్తమ్మ చూడండి ఈ ముగ్గులు ఎలా వేశారో, చాలా బాగున్నాయి కదా. ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి. ఫస్ట్ గడపకి పూజించుకొని ఇంట్లో పూజ చేసుకున్నాము. మా అత్తమ్మకి తులసమ్మ పూజ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు మంచిగా పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్న తర్వాత సమ్మక్కకి పీఠం పెట్టి, పీఠం మీద అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారు అత్తయ్య. మా ఇంట్లో ఏ పూజ అయినా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి చేస్తారు. అది నాకు బాగా నచ్చుతుంది. వాళ్ళని చూసే మేము కూడా నేర్చుకుంటాము. మనం సమ్మక్కని ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నాం? చాలా ఏళ్ళ పెట్టుకున్నాను. నాకు పెళ్ళైన కాంచి మా అత్తయ్య చెప్పింది. మా అత్తయ్య చేస్తే నాకు చెప్తే నేను కూడా అట్లనే చేసుకుంటూ వస్తున్నా. దాదాపు మా పెళ్ళి అయిపోయి 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను. ఎప్పుడెప్పుడు మనం జాతర టైంలోనే పెట్టుకుంటామా? జాతర టైంలో పెడతాం, తిరునాళ్ళప్పుడు పెడతాం, రాజసప్తమికి, మళ్ళీ తర్వాత శ్రావణ మాసం శుక్రవారం నాడు కూడా 2 సార్లు పెట్టామనేది అత్తయ్య. అట్లనే నేను కూడా అట్లనే పెడుతున్నాం. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం నాడు, తర్వాత ఈ రాజసప్తమి నాడు. కానీ ఇప్పుడు జాతర మనం వీడికి పోతున్నాం కదా, బాసర పోతున్నాం, చిన్నోడికి అక్షరాభ్యాసం అని ముందే పెట్టినా అనమాట. వచ్చేవరకు మళ్ళా లేట్ అవుతుంది అని చెప్పేసి వాటి జాతర పోతున్నాం కదా అని దానికోసం ముందే దండం పెట్టుకొని పోదాం అమ్మవారికి అని ఇవాళ చేసిన అనమాట. ఓకే. నేను మా వారు ధనీష్ ముగ్గురం కలిసి పూజ చేసుకున్నాం అత్తమ్మాల తర్వాత. మా పక్కన ఆంటీ వాళ్ళు పసుబొట్టుకు పిలిచారు. వాళ్ళు కూడా సమ్మక్కని పెట్టుకున్నారు. నేను అత్తయ్య అందరం కలిసి వెళ్ళాము.
అత్తమ్మ ఆంటీ వాళ్ళని పసుపు బొట్టుకి పిలిచింది. ఆంటీ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. అత్తయ్య పసుపు కుంకుమ ఇస్తుంటే ధనుష్ పువ్వులు ఇస్తా, నేనే ఇస్తా అంటున్నాడు. అందరికీ వాడే ఇచ్చాడు పువ్వులు. వాడు పువ్వులు ఇస్తూ ఉంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ధనుష్ అన్నిట్లో ముందుంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. తర్వాత అత్తమ్మ అందరికీ సమ్మక్క సారక్క బంగారం ఇచ్చారు. మా ధనుష్ కూడా నాని నేను ఇస్తా, ఆ బంగారం కూడా నేనే ఇస్తా అని వాళ్ళ నాన్నని అడిగి మరీ ఇస్తున్నాడు. మా ఇంట్లో ఈరోజు పూజ ఇలా జరిగింది. చాలా సంతోషం అనిపించింది మాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కావ్య. థ్యాంక్ యూ ఆల్.